రామనవమి తెల్లారి రామయ్యకు పట్టాభిషేకం చేస్తారు. సింహాసనం మీద దేవుళ్ళని కూసబెట్టి కిరీటం, ఖడ్గం, రాజముద్రిక, దండం, పాదుకలు తొడుగుతారు. రాముడు వనవాసం పోతే పాదుకలు సింహాసనం మీద పెట్టి రాజ్యమేలిండట భరతుడు. రామయ్య పాదుకలకు గంత గొప్పతనం ఉన్నది. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే మంచిగా మొక్కుకోర్రి, అయోధ్య రామయ్య పాదుకలు మరి తయారైంది మన హైదరాబాద్ లనే ఓల్డ్ బోయిన్పల్లిలా శిల్పి రామలింగాచారి ఇంకో 6 చెయ్యి పడితే ఇంత ముద్దుగైనాయి. 12.5 ఇంచుల పొడవు, 5.5 ఇంచుల ఎడల్పు, ఇంచు ఎత్తుతోని 12.5 కిలోల బరువు, బంగారం, వెండి, రాగి, సత్తు, తగరం కలిపిన పంచలోహ పాదుకలు, పద్మాలు, కలశం, గోమాత, కల్పవృక్షం, శంకుచక్రాలు, సూర్యచంద్రులు, ఏనుగు, అంకుశం, కత్తి, జెండా, చాప, బాణం ముద్రలు పెట్టి ఆకుపచ్చ రాళ్ళు అద్దిండ్రు. విష్ణుమూర్తికి సంబంధించినవి ఏమేమి ఉండాలనేది ఆలోచన ప్రకారంగా మేము అప్పుడు ఫస్ట్ విష్ణుమూర్తుడు అన్నప్పుడు మనము ఇక్కడ శంకు, ఇక్కడ చక్రం, ఇది శంకు చక్రం. రోజుకు 10 గంటలు 25 రోజులు కష్టపడ్డారట. గాలి గోపురాలు, విగ్రహాలు, దేవుళ్లకు కవచాలు చేసుట్లా మంచి పనిమంతులని అయోధ్య గుడోళ్లకు తెలిసి రాముల వారి పాదుకల పని మనోళ్ళకొప్ప చెప్పిండ్రన్నట్టు. గుళ్ళె పూజలు చేసి అయోధ్యకు పంపిండ్రు. రామయ్య గుడి తలుపులు సుత మనోళ్లే తయారు చేసిరి. ఇంతటి భాగ్యం మనకే దక్కిందని గవర్నర్ మేడం అటెన్క ఎంపీ బండి సంజయ్ సార్ పోయి చూసొచ్చిండ్రు. కడమ పనులు రువ్వడి మీద నడుస్తున్నాయి. యాలకుల పొడి, చక్కెర కలిపిన ఇలాచి దాన ప్రసాదంగా ఇస్తారట రామయ్య భక్తులకు. దేశమంతటా ఇంటింటా అక్షింతలు వంచుతుండ్రు. ఇంకో దిక్కు 22వ తారీఖు నాడే మరి అయోధ్యల రామయ్య దర్శనం.